వెల్కమ్ టు BCM10 న్యూస్. కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. సంతోషం. వాళ్ళు ఏదైతే వాళ్ళ పార్టీ క్యాడర్తో కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచల అభివృద్ధి కోసం కలిసామని చెప్తా ఉన్నారు. అది వాళ్ళ పార్టీ విషయం, వాళ్ళ క్యాడర్ విషయం. కానీ ఆయన నిన్న కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడుతూ పేపర్లలో కూడా గత శాసనసభ్యులు ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని కలవకపోవడం వల్ల భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోయిందని మాట్లాడటం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. వెంకట్రావు గారు ఎమ్మెల్యే అయ్యి గట్టిగా 3 నెలలు అవ్వాల. అంతకుముందు ఏమైనా ప్రజాప్రతినిధి అయ్యాడంటే అది కూడా లేదు. అసలు పొదమీరయ్య గారిని మాట్లాడే నైతిక హక్కు, అంత వయసు, అంత అనుభవం తెల్ల వెంకట్రావు గారికి ఉందని ఎవరితోనన్నా చెప్పినా, చిన్న పిల్లడిని అడిగినా చెప్తారు. పొదమీరయ్య గారిని చేశారు, 3 సార్లు గెలిచారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉండి ఎన్ని ప్రలోభాలకు లోపెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా పార్టీ మారకుండా ఉన్న నికార్సైన నిజాయితీ పరుడు ఎవరైనా ఉన్నారంటే అది పొదమీరయ్య గారు అని చెప్పి గట్టిగా మేము కాంగ్రెస్ పక్షాన్ని చెప్తా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే మీరు ఏం మాట్లాడినా ఒక శాసనసభ్యుడు అయ్యారని చెప్పి మీరు ఎమ్మెల్యేగా అయినాక ఐటీసీకి వచ్చి మంత్రులను కలుస్తారు. వేరే పార్టీ ఎమ్మెల్యే అయ్యి అభివృద్ధి కోసం కలిసా అంటారు. ఆ రోజు ఏ కేడర్ని తీసుకెళ్ళా. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఆ రోజు కేడర్ లేదు. మీ బుద్ధి, మీ మనస్తత్వం, ఈ ప్రాంతం పట్ల మీరు ఏం చేయబోతున్నారో అందరికీ తెలిసిపోతా ఉంది. అవకాశవాద రాజకీయాలు, అవసరం కోసం ఏ పార్టీ అయినా మారతాం, అందుకే మేము రాజకీయాలు చేస్తాం అనేది తేటతల్లం ప్రజలకు అయిపోతా ఉంది. నువ్వు మా ముఖ్యమంత్రి గారిని కలిసి మా పార్టీలోకి వస్తాను లీకులు ఇస్తూ నికార్సైన నీతిపరుడైన పొదమీరయ్య గారి మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమెవరం కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేమని చెప్పి తేటతెల్లం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పటికీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా మా పొదమీరయ్య గారు తీసుకున్నారని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. మీరేదో మా ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు మెమరాండాలు ఇచ్చినంత మాత్రాల, మీ స్వార్థంతో కలిసినంత మాత్రంలో అది అభివృద్ధి అయిపోద్ది అంటే ఎవరు నమ్మరు. పొదమీరయ్య గారు ఏదైతే ఈ ప్రాంతంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పటికే మంత్రులతో, ముఖ్యమంత్రులతో, అంత అధికారులందరితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలవటానికి మీకే, మీ మంత్రులకే అవకాశం లేదు. మమ్మల్ని కలిసే అవకాశం ఉందా? లేదా మీరు కల్పించే ఏమైనా తీసుకున్నారా? మీకే లేదు కదా. మళ్ళీ పార్టీ మారిన రోజు మీరు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి పాలన, మీ మంత్రుల పాలన ఎలా ఉందో అందరికీ తేటతెల్లం కదా. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చింది. మళ్ళీ గత ఎమ్మెల్యే కలవలేదని చెప్పి మాట్లాడటం చాలా శోచనీయం. నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావటం కోసం, అభివృద్ధి కోసం అని మాటలు మాట్లాడటం కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని విషయమే ఈ పత్రికా సమావేశం పెట్టాం. దీంట్లో పెద్దలు ఇంకా కూడా మాట్లాడతారు. ఈ ఉద్దేశం